హలో నమస్తే. నా పేరు స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా అత్తగారి స్టైల్లో చికెన్ ఫ్రై చేయడం ఎలాగో చూపిస్తాను. ఇంకెందుకు ఆలస్యం, మరి పదండి ఎలాగుందో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని బాణీ పెట్టుకుని అందులో ఆయిల్ 3 స్పూన్ల వరకు వేసుకోవాలి. ఇది బాగా వేడయ్యాక 2 పచ్చిమిరకాయలు కానీ 3 కానీ వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ కూడా యాడ్ చేసుకోవాలి. బాగా కడిగి శుభ్రం చేసుకున్న చికెన్ కూడా యాడ్ చేసేసుకుని ఇది వాటర్ అంతా ఆవిరైపోయాక కొంచెం ఆయిల్ అనేది తేలుతుంది కదా, అప్పుడు వరకు చికెన్ని అలా ఆయిల్లోనే మగ్గనివ్వాలండి. బాగా అలా మగ్గించి చూసారు కదా, ఆయిల్ అనేది పైకి వచ్చింది. ఇప్పుడు వరకు కూడా చికెన్ని మగ్గి పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకోవాలండి. నేను ఎప్పుడు చేసుకునే చికెన్ మసాలానండి, అది కూడా ఒక 2 స్పూన్స్ వేసుకోవాలండి. ఈ మసాలా కూడా పచ్చివాసన పోయి కొంచెం ఆయిల్ అనేది తేలే వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన ఉండకూడదండి. మంచిగా ఫ్రై అయ్యాక చూసారు కదా, బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోనే కారం కూడా యాడ్ చేసేసుకోవాలండి. 2 స్పూన్ల వరకు కారం. మీరు కారం ఎక్కువ తింటే కనుక కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. మీ టేస్ట్ని బట్టి కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. వాటర్ కూడా యాడ్ చేసేసుకున్నాక దీన్ని మూత పెట్టుకుని మగ్గనివ్వాలండి. బాగా దగ్గరకు వచ్చే వరకు ఉడకనివ్వాలన్నమాట. చూసారు కదా, చికెన్ అనేది కొంచెం వరకు ఉడికింది. ఇప్పుడు టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా వేసుకుని ఒక్కసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం దగ్గర పడుతుంది. అప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని మళ్ళీ ఆయిల్ కొంచెం పైకి తేలేంత వరకు కొంచెం గ్రేవీ ఉండేలాగా మనం చూసుకోవాలండి. లేదంటే కనుక ఆయిల్ ఉండి గ్రేవీ అయితే ఉండదు. గ్రేవీలా కావాలంటే కనుక ఆయిల్ కొంచెం పైకి తేలుతున్నప్పుడే కట్టేసుకోవాలి. స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. లేదు మాకు ఆయిల్ మొత్తం డీప్ ఫ్రై కావాలంటే కనుక ఖచ్చితంగా దీన్నే మొత్తం ఆయిల్ అంతా ఇదయ్యేంత వరకు కూడా మనం ఫ్రై చేసేసుకోవాలి. చూసారు కదా, ఆయిల్ కూడా బాగా తేలిపోయింది. ఇలా అవుతున్నప్పుడే స్టవ్ కట్టేసుకోవాలన్నమాట. ఇదేనండి మా అత్తగారి స్టైల్లో చికెన్ ఫ్రై. ఇలాగే చేసుకుంటాం. రైస్లోకి ఏంటి, చపాతీల్లోకి, గారెల్లోకి కూడా టేస్ట్ సూపర్ ఉంటుంది. సో చూసారు కదా, చికెన్ కూడా చాలా బాగా ఉడికింది. సో అందరూ తప్పకుండా ట్రై చేయండి. సో ఈ టైప్లో మీకు ఎవరికైనా తెలిసి అయితే కనుక నాకు కామెంట్ చేయండి. నాకైతే అసలు తెలియదండి. మా అత్తగారి ఇంటికి వచ్చేవరకు ఈ టైప్లో చికెన్ చేస్తారని. మా అత్తయ్య గారు ఎప్పుడు ఇలాగే చేస్తారంట. అందరూ తప్పకుండా ట్రై చేయండి. వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.